మామ ఒక క్వశ్చన్. బీటెక్ అయిపోయిందని ఇంట్లో హ్యాపీగా ఉన్నారా? లైఫ్ అలా చిల్ చేస్తున్నారా? లేక అసలు లైఫ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? నేను ఎగ్జాక్ట్‌లీ ఈ పొజిషన్‌లోనే ఉన్నాను. పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఒకటి, మన డ్రీమ్స్ ఒకటి, అసలు రియాలిటీయే వేరు. ఈ వీడియో మొత్తం చూడండి. నీకు ఖచ్చితంగా 100% కనెక్ట్ అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బాయ్స్ 1. నేను మీ ముహిత్. మన ఛానల్లో రియల్ లైఫ్, ఫన్, ఫ్రెండ్స్, మోటివేషన్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మన టాపిక్ వచ్చి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టాపిక్. ద టాపిక్ ఈజ్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ మన డ్రీమ్. ఇది రియాలిటీలో ఎలా ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ ఎలా ఉంటుందంటే, మనం బీటెక్ లైఫ్ని చాలా ఎంజాయ్ చేసేస్తాము. ఎన్నో ఫన్, ఫ్రస్ట్రేషన్స్, గొడవలు అన్నీ చూస్తాం. లైఫ్లో టెన్షన్ పడతాము, ఎదుటి వాళ్ళని టెన్షన్ కూడా పెడతామండి ఈ బీటెక్ లైఫ్లో. బట్ 4-2 వచ్చేసరికి మ్యాక్సిమం బీటెక్ అయిపోయినట్టండి. 4-2 అంటే మ్యాక్సిమం బీటెక్ చాప్టర్ అనేది చివరి స్టేజ్లో ఉంది, క్లోజ్ అయిపోతుంది. ఈ 4-2లో ఉన్నప్పుడు ఎవరైనా లైఫ్ గురించి ఆలోచిస్తే వాళ్ళ మైండ్లో చాలా బిగ్ క్వశ్చన్ వస్తుందండి. చాలా బిగ్ క్వశ్చన్ అండ్ వెరీ కామన్ క్వశ్చన్. దట్ ఈస్ నెక్స్ట్ ఏంటి, లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది. ఇది చాలామందికి ట్రైజ్ అయ్యే క్వశ్చన్ అండి. ఈ నెక్స్ట్ ఏంటిలో పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు, మన పిల్లలు వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అని. వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మెయిన్ థాట్స్ ఎలా ఉంటాయి అంటే, జాబ్ రావాలి, మంచి శాలరీ రావాలి, రెస్పెక్ట్ రావాలి, వీళ్ళు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి. ఈ 4 మెయిన్ పాయింట్స్ అండి. ఏంది, జాబ్ రావాలి, మంచి శాలరీ, తర్వాత వచ్చి లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి, వీళ్ళకి సొసైటీలో మంచి రెస్పెక్ట్ రావాలి. ఈ థాట్స్ అనేది పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇదైతే తప్పు కాదు మామ, ఖచ్చితంగా అయితే తప్పే కాదు. ఎందుకంటే పేరెంట్స్ మనకి ఎప్పుడు వాళ్ళు 24/7 పిల్లలకి ఎప్పుడు ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో ఏదైతే ఖచ్చితంగా తప్పు కాదు. మనం దాని గురించి సరిగ్గా ఆలోచించలేకపోతున్నాం కాబట్టి వీళ్ళు మన నసదొక్కుతున్నారని అని మనం అనుకుంటాం. అని వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈ ఏజ్లోనే వీళ్ళు సెటిల్ అవ్వగలరు అనే పాయింట్ ఉంటుంది. సో వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళ పాయింట్ అయితే ఖచ్చితంగా కరెక్టే. నాకైతే పేరెంట్స్ చూసినన్ని వాళ్ళు వాళ్ళ లైఫ్లో చూసినని మనం చూడలేమండి. చూడలేము. వాళ్ళు మనం చూడనివ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చెమటని బ్లడ్గా మార్చి మనం అనుకున్నదన్నీ ఇచ్చారండి. అసలు ఎడ్యుకేషనే ఇచ్చారు, దానికంటే గొప్పది ఇంకేం ఉండదు. ఎన్నో ఇచ్చి ఉంటారు. మన ఫీజులు కట్టారు, ఫుడ్, బట్టలు, మనకి వాళ్ళు తిన్నా తినకపోయినా ది బెస్ట్ లైఫ్ని అయితే మనకి ఇస్తారండి పేరెంట్స్. సో వాళ్ళు కొద్దిగా ఆలోచింటారు మన ఫ్యూచర్ గురించి. వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఆలోచించినట్టు. మనం ఏమైనా తప్పు చేసినా పాపం వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన లైఫ్ మీద. సో చాలా వాళ్ళకి వీళ్ళు సెటిల్ అవ్వాలి, మంచిగా ఉండాలి లైఫ్లో అనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. వాళ్ళకి చెప్పాలంటే మన మీద చాలా భయం ఉంటుంది. మనం ఏదో చేసేస్తాం కదా, మన లైఫ్ ఏమైపోతుందో అని చాలా భయం ఉంటుంది. అరే వీడు ఏమైపోతాడు, ఈ అమ్మాయి ఏమైపోద్ది, వీళ్ళ లైఫ్ ఎలా ఉందో, ఫ్యూచర్ ఏంటో అని చాలా ఆలోచిస్తారు. ఏంటి అసలు జాబ్ వస్తుందా రాదా, జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ వీళ్ళకి జాబ్ రాకపోతే పాపం వీళ్ళ ఫ్రెండ్స్కి, సొసైటీకి వీళ్ళేం సమాధానం చెప్పాలి, మనమేం సమాధానం చెప్పాలి, ఒకవేళ వీళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే. ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి పాపం వాళ్ళకి కూడా రైజ్ అవుతాయంటే. నిజం చెప్తున్నా, పేరెంట్స్కి మన నీడ్స్ మీద ఉండే లవ్, ఆ కేరు ఇంకెవరికి ఉండదండి. వాళ్ళు మన మీద చూపిస్తారు చూడండి కేర్, అది మన ఎక్స్పెక్టేషన్స్ దాటి ఉంటుంది. అంత ఇస్తారండి మనకి పేరెంట్స్. కానీ మన సైడ్ చూస్తే మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, వాళ్ళకేం డ్రీమ్ ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంది, ఇప్పుడు మంచి జాబ్ తెచ్చుకోవాలి, విత్ మంచి శాలరీ, లైఫ్లో సెటిల్ అయితే చాలు, సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంటే చాలు. బట్ మనకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మన డ్రీమ్స్ ఎలా ఉంటాయి, ఒకసారి లైఫ్లో ఏదో ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది, ఏదేదో చేయాలనిపిస్తుంటుంది. కానీ ముందుకు కొద్దిగా పోలేం, అది మన బద్ధకమే. మళ్ళీ ఇది పేరెంట్స్ మీకు వేయడం లేదు, వాళ్ళు ఏదో ఆపేస్తున్నారు, అన్సీన్ లేదు, వాళ్ళేమో ఆపరు. ఇది మన ఖచ్చితంగా ఇది మన బద్ధకమే. ఎగ్జాంపుల్గా చూస్తే, నాకు కంటెంట్ క్రియేషన్ అనేది ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైం నాకు బిజినెస్ చేయాలని కూడా అనిపిస్తుంది.
కొంతమందికి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, కొంతమందికి అబ్రాడ్ వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇలా చాలామందికి చాలా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ ఒక డైరెక్షన్లో పుష్ చేస్తారు, పేరెంట్స్ మనల్ని ఒక డైరెక్షన్లో పుష్ చేస్తారు, మనం మాత్రం ఇంకో డైరెక్షన్లో పుల్ అవుతూ ఉంటాం. సొసైటీని బట్టో లేదా మన ప్యాషను మనకున్న డ్రీమ్స్ బట్టో మనం వేరే దానికి పుల్ అవుతూ ఉంటాం. దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజన్ ప్లస్ ప్రెషర్ ప్లస్ సైలెంట్ స్ట్రెస్, చెప్పలేని ఒత్తిడి అదొకటి. మనం ఎవరికి చెప్పుకోలేము, అది ఈవెన్ సిబ్లింగ్స్ కూడా షేర్ చేసుకోలేమండి. అలా మనకు కొన్ని ఉంటాయన్నమాట మైండ్లో. మనలో చాలామంది బయటకి హ్యాపీగా అరే మనకేం లే చిల్లు అన్నట్టుగా లైఫ్కి స్మైల్ చేస్తా, ఒక ఫేక్ స్మైల్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉన్నట్టు ఉంటాం. నేను వీడియో కోసం ఎలా నవ్వుతున్నా అలా ఉంటాం. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి లోపల ఎలా ఉంటుందంటే నేను లైఫ్లో కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, నా ఫ్రెండ్స్ అందరూ జాబ్లో జాయిన్ అవుతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఇంట్లో చెప్పిన డ్రీమ్, నేను ఒకవేళ నా డ్రీమ్ ఇంట్లో చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసి నేను రాంగ్ స్టెప్ తీసుకుంటే అది ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇలా మన మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయండి. ఖచ్చితంగా రన్ అవుతాయి. మనం ఒకవేళ లైఫ్ గురించి సీరియస్గా ఆలోచిస్తే ఇవన్నీ మన మైండ్లో ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంత సోది చెప్పావు, దీనికి సొల్యూషన్ కూడా చెప్పు అంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందండి. పేరెంట్స్కి ఎదురెళ్ళి ఫైట్ చేయడం అయితే సొల్యూషన్ కాదు. నీ డ్రీమ్స్ కోసం వాళ్ళకి ఎదురు తిరిగి నువ్వు ఫైట్ చేయడం అయితే సొల్యూషన్ అయితే ఖచ్చితంగా కాదు అని నేను 2000% చెప్తాను. మరి సొల్యూషన్ ఏంటి? రెస్పెక్ట్ ప్లస్ క్లారిటీ. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ సొల్యూషన్ వచ్చి రెస్పెక్ట్ ప్లస్ క్లారిటీ. ఫస్ట్ మనం మన పేరెంట్స్కి మన డ్రీమ్స్ అనేది చెప్పాలి. నేను పని చెయ్యను అని కాదు, నేను ట్రై చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇది ఫస్ట్ ఏంది, రెస్పెక్ట్ ప్లస్ క్లారిటీ. వాళ్ళ పట్ల మనం ఇచ్చే రెస్పెక్ట్ని వాళ్ళకి చూపించాలి. మన డ్రీమ్ ఏందో వాళ్ళకి ఆ డ్రీమ్ గురించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అంతేగాని నేను ఇది చేస్తాను నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? లైఫ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, సో వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కొన్ని ఉంటాయి, అవి మనం రీచ్ అవ్వాలి. సో నీకు ఒక డ్రీమ్ ఉందనుకో, ఆ డ్రీమ్ని వెళ్ళి వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఒప్పుకోమైనా కొద్దిగా ఆలోచిస్తారు. సెకండ్ వచ్చి ఏంటంటే ప్లాన్ షో చేయాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు, దాన్ని అసలు ఎలా చేయాలనుకుంటావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు, మొత్తం ఒక ప్లాన్ని వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. డ్రీమ్ ఉండడం ఓకే, డ్రీమ్ ఉండడం ఎవరికైనా ఉంటుందండి. డ్రీమ్ అది పెద్ద విషయం ఏం కాదు. ఆ డ్రీమ్ని రీచ్ అవ్వడానికి దగ్గర కరెక్ట్ అయిన ప్లాన్ ఉందా లేదా అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇది కనుక ఈ ప్లాన్ని కనుక నువ్వు కరెక్ట్గా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మెయిన్ స్టెప్, పేరెంట్స్తో నీ డ్రీమ్ గురించి మాట్లాడేటప్పుడు మెయిన్ స్టెప్ ఏంటంటే ఈ డ్రీమ్ని నువ్వు కంప్లీట్ చేస్తే దీని తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఇది మెయిన్ పాయింట్. రిజల్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలవు. పేరెంట్స్కి ఓట్స్ కంటే రిజల్ట్స్ ఇంపార్టెంట్ అండి. నువ్వేదో గాల్లో మాటలు చెప్పేసి గాల్లో మెడల్ కట్టేస్తే వాళ్ళు నమ్మరు. రిజల్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకి నువ్వు చూపించగలిగితే 2000% వాళ్ళు నేను నమ్ముతారు. డైలీ వాళ్ళకి రిజల్ట్ చూపించాలంటే మేమేం చేయాలి, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏం చేయగలం బ్రో అంటే, మామ వాడు గుర్తుపెట్టుకో, నువ్వు రిజల్ట్ రావాలంటే నీకు స్టార్టింగ్లో హ్యూజ్ రిజల్ట్ రావాలి. నువ్వు చిన్న నువ్వు దాని మీద వర్క్ చేస్తున్నట్టు వాళ్ళు నమ్మేటట్టు నువ్వు చేయగలిగితే చాలు. వాళ్ళు నేను ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మకుండా అయితే ఏముండరు. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా నీ మీద ట్రస్ట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. ఓకేనా? ఇది సొల్యూషన్. నీ డ్రీమ్స్ని నువ్వు నీ పేరెంట్స్కి చెప్పి నువ్వు ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయాలి అంటే ఈ 3 స్టెప్స్ని కనుక నువ్వు ఫాలో అవ్వాలి. ఏంది? రెస్పెక్ట్ ప్లస్ క్లారిటీ. పేరెంట్స్ పట్ల నువ్వు రెస్పెక్ట్ చూపిస్తూ నీ డ్రీమ్ గురించి క్లారిటీ ఇవ్వాలి. తర్వాత దీన్ని నువ్వు ఎలా చేయబోతున్నావు అనే ఒక ప్లాన్ని వాళ్ళకి షో చేయాలి. తర్వాత మెయిన్ది ఏంటంటే ఇది మొత్తం చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకి షో చేయాలి. ఈ 3 పాయింట్స్ కనుక మైండ్లో పెట్టుకొని చేయగలిగితే లైఫ్లో నీ డ్రీమ్ని నువ్వు ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతావు విత్ పేరెంట్స్ సపోర్ట్. ఒక మాట చెప్తా, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటికీ రాంగ్ కాదు.
అట్ ద సేమ్ టైం మన డ్రీమ్స్ కూడా ఎప్పటికీ రాంగ్ కావు. మనకి కావాల్సింది ఏంది, జస్ట్ బ్యాలెన్స్ చేయగలగాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితే మన లైఫ్లో ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతాం. అవి ఎలా, మన డ్రీమ్స్ కంప్లీట్ అయితే పేరెంట్స్ ఖచ్చితంగా ప్రౌడ్ అవుతారు. బట్ ఈ డ్రీమ్స్ని నువ్వు అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకు డిసిప్లైన్ ఉండాలి, టైం వేస్ట్ చేయకూడదు, ఇంకేమి ఆ డ్రీమ్ని అచీవ్ చేసే విధంగానే ఉండాలి తప్ప వేస్ట్ చేయకూడదు. అండ్ పేరెంట్స్ హోప్ అండ్ ట్రస్ట్ ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. డిసిప్లైన్ లేకపోయినా నువ్వు ఏదైనా వేస్ట్ చేసినా పేరెంట్స్ హోప్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పటి నుంచి నో ఎక్స్క్యూజెస్, నో ఓవర్ థింకింగ్, ఓన్లీ వర్క్. ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఫోకస్ ఆన్ యువర్ గోల్ ఓన్లీ. అప్పుడు మాత్రమే నువ్వు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ని బ్యాలెన్స్ చేయగలవు. అట్ ద సేమ్ టైం నీ డ్రీమ్ని కూడా విత్ పేరెంట్స్ సపోర్ట్తో నువ్వు అచీవ్ చేయగలవు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ బాయ్స్ 1. నెక్స్ట్ వీడియోలో ఇంకా రియల్ టాపిక్స్ కలుద్దాం. బాయ్.